ఏదో ఒకటి ఉంటుంది కదా నువ్వు పెట్టుకునేది. జర్రీ జర్రీ జర్రే జర్రిపోతు జర్రి జర్రి ఏం లేదు బ్రో, ట్రూగా చేశాను. మొత్తం టైం పాస్ చేసింది అంతే. ఆడ ఫస్ట్ నువ్వు చేసావా అమ్మాయి చేసింది? అమ్మాయి చేసింది. ఎందుకు చేసింది? నా కళ్ళు అంటే ఇష్టం అంట చేసింది. నా కళ్ళు అంటే ఇష్టం అంట చేసింది. నీ కళ్ళు అంటే ఇష్టమా? హలో హాయ్ నమస్తే, నేను మీ చింటూ. వెల్కమ్ టు శాస్ టీవీ. నేనైతే ఇప్పుడు నెల్లూరులో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనమైతే ఇక్కడ కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి అందరిని అడిగి మన కామెడీ అయితే జనరేట్ చేసేద్దాం రండి. స్నేహ డెకార్స్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్, నెల్లూరు. నీ పేరు బ్రో? కార్తిక్. కార్తిక్ బ్రో. నీ పేరు ఏం పేరు? శివ. శివానా? నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది బ్రో? చికెన్. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది? బిర్యానీ. ఏంది రేడు క్వశ్చన్స్ అన్నాడు, ఏందిరా ఫుడ్ గురించి అడుగుతున్నాడు కదా, ఏదో పుల్ల పెట్టేటట్టున్నాడు రా. ఏం బ్రో? బ్రో గడ్డం బాగుంది. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. అంటే బ్రో కథ ఏంది? కాలేజీలో ఎలా ఉంటాడు? ఏంది? బాగానే ఉంటాడు. కాలేజీకి రాడు సరిగ్గా. కాలేజీకి రాడు అంతే. అమ్మాయిల ఫాలోయింగ్ కానీ అమ్మాయిల ఫాలోయింగ్ బాగుందా బ్రోకి? మామూలుగా ఉండదు. చాలా బాగా. సరే, బ్రోకి ఎంతమంది సెక్షన్ వేసి ఉంటారు కాలేజీలో? ఇంచుమించు 10 మెంబర్స్ తాగేస్తారు. 10 మెంబర్స్. సరే, నీకు నచ్చిన అమ్మాయికి ఏమని పేరు పెట్టుకుంటావు? ఒక పేరు. అది నచ్చిన తర్వాత పెట్టుకుంటా. అవి ముందు చెప్పండి, మా వాళ్ళకి తెలుస్తుందా? నీ పేరు నచ్చితే నెక్స్ట్ నుంచి మేము కూడా పెట్టుకుంటాం. సింధు. నువ్వు ఎందుకు బ్రో అడుగుతున్నారు? నిక్ నేమ్ ఏదో ఒకటి ఉంటుంది కదా నువ్వు పెట్టుకునేది. జర్రీ జర్రే జర్రిపోతా అంటే నువ్వు అంటే బ్రో టామ్ అండ్ జెర్రీ. నువ్వు జెర్రీ అని పెట్టుకోవాల్సింది. అంటే ఇప్పుడు నువ్వు టాము, తను జెర్రీ. ఆల్రెడీ మీరు అట్టే పిలుచుకునేటట్టున్నారు. సంథింగ్ తేడా కొట్టిఫై. పేరు కృష్ణ బ్రో. కృష్ణనా? ఎక్కడ బ్రో మీరు ఉండేది? కశ్మూరా? ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? జస్ట్ ఊరికే టైం పాస్కి వచ్చాను. టైం పాస్ నుంచి కశ్మూర్ నుంచి ఇక్కడికి వచ్చారా? అంటే ఇంటికాడ బోర్ కొడుతుందని ఇక్కడికి వచ్చాను. నీ పక్కన బ్రో ఎందుకు సిగ్గుపడతా వెళ్ళిపోతున్నాడు? ఆయన కాబోయే పెళ్లి కొడుకు. ఆహా, అందుకని వాళ్ళు ఆవిడ చూస్తే బాగుండదనా? సరే, నీకు ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, మీ పక్కింట్లోకి ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తావు? మామూలుగా చూడాలనిపిస్తుంది కదా, అది ఏ సందర్భంలో నీకు బాగా చూడాలనిపిస్తుంది? మీ ఇంట్లో నుంచి పక్కింట్లో నుంచి? ఆ పక్కింట్లో మంచి అమ్మాయి ఉంటే చూడాలనిపిస్తుంది. అంతేనా? లేదా ఆంటీ బాగుంటే చూడాలనిపిస్తుంది. ఆంటీ బాగుంటుంది అంతేనా? ఇంకా నీకు ఇప్పటికిప్పుడు ఒక గే వచ్చి ట్రాన్స్జెండర్ కానీ ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నీ ఆన్సర్? నవ్వుకొని వెళ్ళిపోతా. లేదు, ఫోర్స్ చేస్తే నాకు నువ్వు కావాలని. నాకు వద్దని చెప్పి వెళ్ళిపోతా, అంతే కదా, ఇంకేం చేస్తా. ఎప్పటి నుంచి లవ్? 1 year. ఇందాక లవర్ లేదన్నా? నాకు లేదు బ్రో నాయన. అది ఇప్పుడే కదా 1 year నుంచి. ఎందుకు 1 year? 1 year నుంచి. సరే, ఏమడకు 2 అడుగు. ఏదైనా 2. ఫస్ట్ నువ్వు చేసావా అమ్మాయి చేసింది? అమ్మాయి చేసింది. ఎందుకు చేసింది? నా కళ్ళు అంటే ఇష్టం అంట చేసింది. నీ కళ్ళు అంటే ఇష్టమా? తనలో నీకేమి ఇష్టం? తన స్మైల్ ఇష్టం, తన కేరింగ్ ఇష్టం. రైట్, జరుగు. తన స్మైల్ ఇష్టం, తన కేరింగ్ ఇష్టం. ఇంకా అంటే ఇంకేం చెప్పాలి? ఏదైనా తిలిపి పనులు చేసావా? మంచోడివా? ఫస్ట్లో నీదే? ఇంతకుముందు ఏమన్నా బ్రేకప్లు అయ్యా? ఇంతకుముందు ఏమన్నా అంత ఇష్టం. పూజిత అంటే మొత్తం నీకు ఇష్టం. అమ్మాయిలే ఏంలే క్వాలిటీస్ అటు కాదు, సారీ అంటే క్వాలిటీస్ ఏంలే, ఆ పేరు మనిషి అంటే ఉంటుంది. ఫస్ట్లో అమ్మాయి కూడా అమ్మాయిది ఫస్ట్ లవ్. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ జనరేషన్లో దొరకడం చాలా కష్టం, రేరు. 2 ఒకటే కదా. అయినా నువ్వెందుకు ఇప్పుడు దాకా లవ్ చేయాలి? ఈ డిగ్రీ 2nd year దాకా వచ్చేదాకా ఎందుకు లవ్ చేయాలి? ఇంట్రెస్ట్ రాదు. అమ్మాయిని చూస్తేనే ఎందుకు వచ్చింది? అమ్మాయి తన పాటు వచ్చాను ఐ లవ్ యూ అని చెప్పింది. ఇప్పుడు ఇంకో అమ్మాయి వచ్చి చెప్తే
రిలేట్ చేస్తా. ఒకరు చాలు, ఇంతమంది ఎందుకు? బేబీ ఇప్పుడు మూవీ కాదు. ఒకరు చెప్పింది అది ఇంకో అమ్మాయి చెప్పింది అలా చేయమని. సరే బేబీ మూవీ చూసావా? చూసా. దాంట్లో ఆమె చెప్పద్ది వైష్ణవి ఒక డైలాగ్ చెప్పద్దు. ఆ డైలాగ్ చెప్పు. గుండెల మీద కొట్టాలంటే మాకంట గట్టిగా ఇంకెవరు కొట్టలేరు. ఎక్కడైనా ఎవరైనా అవును నీ ఫ్రెండ్స్లో ఇట్లా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మాయిని లవ్ చేసి మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా అబ్బాయిల్లో అయినా సరే అమ్మాయిలో అయినా సరే ఇద్దరిలో? అమ్మాయిలు అంటే ఎవరు లేరు, అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. అది మనకి వంశపారంగా వచ్చే నిధి లాంటిది అనమాట కదా. అవును బ్రో. ఇప్పుడు ఏంటంటే మీరు రెగ్యులర్గా మాట్లాడతారా? రెగ్యులర్గా అంటే మాట్లాడతాను నార్మల్గా. ఏంటంటే ఎక్కడ అంటే మీరు బాగా గొడవ పడతారా? భయంకరంగా. ఎక్కడ ఎక్కువ గొడవలు ఉంటాయో ఆ రిలేషన్షిప్లో అది ట్రూ లవ్ అని అర్థం కదా. దానికి ఏమంటావా? కాబట్టి మీ ట్రూ లవ్ బాగుండాలి. మా చెల్లెమ్మని, మీ చెల్లెమ్మ కాదు ఫ్లోలో వచ్చేసింది, మా చెల్లెమ్మని అడిగారని చెప్పు. మా చెల్లెమ్మ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించేయి. టైం పాస్ చేసే అమ్మాయి సూపర్గా ఉంటుంది. ఊరికనే సిన్సియర్గా బాగా చేసే అమ్మాయి వచ్చి చాలా సిన్సియర్గా చేసే అమ్మాయి వచ్చి బాగుండదు. అంటే యావరేజ్ ఫిగర్. టైం పాస్ చేసే ఫిగర్ అయితే సూపర్గా ఉంటుంది. వద్ద లెవెన్ సెలెక్ట్ చేసుకుంటాం. టైం పాస్ చేసే అమ్మాయిని ఎందుకంటే మనం కానీ టైం పాస్ చేయొచ్చు కదా. అప్పుడు నీకు ట్రూ లవ్ అంటే ఇష్టం లేదా? లేదు బ్రో, ఆల్రెడీ ట్రూ లవ్ చేసి మోసపోయాం కదా. మోసపోయావా? ఏదైనా షార్ట్ కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏదైనా చెప్పు. అంటే ఎందుకు బ్రేకప్ అయిపోయిందని? ఎందుకు బ్రేకప్ అయిందంటే ఏం చెప్తాం? ఏదైనా రెండు కారణాలు అంటే నువ్వు బాగా ఫేస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇది కొంతమంది చూస్తారు కదా, వాళ్ళు ఇంకోసారి నీలాగా అయిపోకూడదు కదా. ఇప్పుడు నువ్వు ఫేస్ చేసావు బాధ, అది నీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుద్ది కదా. నెక్స్ట్ టైం వాళ్ళు అలా కారు కదా. ఏం లేదు బ్రో, ట్రూగా చేశాను, తను టైం పాస్ చేసింది అంతే. అంటే నువ్వైతే ఇప్పుడు మన జనరేషన్ ఇప్పుడు మనంతా యూత్ కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ లవ్ విషయంలో? ట్రూగా అయితే లవ్ చేయకూడదు బ్రో. అంతేనా? ఇప్పుడు ట్రూగా లవ్ చేసే అమ్మాయిలు కూడా ఉంటారు కదా. ఎవరు ఎక్కడున్నారు బ్రో ఈ రోజుల్లో? బ్రో ఎక్కడ ఉండరు బ్రో. ఎక్కడ ఉండరా? 100% అమ్మాయిలు 0% ఉన్నారు ట్రూగా చేసేవాళ్ళు. ఆ 0% అసలు లేరు. అప్పుడు మనం టైం పాస్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తామా? ఎంకరేజ్ చేసే మనం అలాగైపోతే ఇంక అందరూ అలాగే అయిపోతారు కదా. ఇప్పుడు అమ్మాయిలు అట్లా ఉన్నప్పుడు అబ్బాయిలు ఇట్లా ఉండడం తప్పులేదు కదా. తప్పులేదంటావా? ఇప్పుడు పెళ్ళి అయిపోయిన ఆంటీ బెస్టా, టైం పాస్ అమ్మ బెస్టా? పెళ్ళి అయిపోయిన ఆంటీ బెస్ట్. ఎందుకు? ఇప్పుడు టైం పాస్ అమ్మాయి అయితే టైం పాస్ వదిలేయచ్చు కదా. అప్పుడు అమ్మాయి ఎప్పుడైనా మన మీద రివర్స్ అయ్యి నన్ను పెళ్లి చేసుకోవాలి కదా సచ్చినట్టు. ఆంటీ అయితే అడగదు. అది నీ టాలెంటా? సరే, నీకు ఇష్టమైన హీరో ఎవరా? ప్రభాసా? ప్రభాస్ మూవీలో బాగా ఇష్టమైంది 2 చెప్పు. సలారు, కల్కి. ప్రభాస్కి ఈ హీరోయిన్ సెట్రా? అనుష్క. ఇంకొకరు త్రిషనా? నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వద్దాం. ఈ రోజుల్లో ఏంటంటే ఫ్రెండ్సే ఎనిమిస్గా అయిపోతున్నారు, అది తెలిసిందే కదా. నీ లైఫ్లో ఫ్రెండ్స్ విషయంలో ఏదైనా అయిందా? లేదు బ్రో, అందరు మంచోళ్ళే, అబ్బాయిల వరకు అందరు మంచోళ్ళే. అంటే ఉన్నారు నాతో తిరిగే వాళ్ళు, కానీ కొంతమంది తెలియకుండా వెన్నుపోటు పొడిచేవాళ్ళు. కానీ వాళ్ళు ఎవరు అనేది బయట పెట్టలేము. ఇప్పుడు నీ ఏజ్ ఎంత బ్రో? 22. నువ్వు ఫస్ట్ నుంచి నీకు తెలిసినప్పటి నుంచి 22 సంవత్సరాలు వచ్చి నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏదైనా 2 చెప్పు. మనీ లేకపోతే లైఫ్ లేదంటావు. సరే బ్రో, థ్యాంక్ యూ బ్రో. నువ్వు ఎప్పుడు ఏ టైంలో పక్కింట్లో బాగా చూడాలనిపిస్తుంది? పక్కింటి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు బ్రో. పక్కింట్లో మంచి అమ్మాయి దగ్గర చూడకుండా ఉంటావా? అమ్మాయి దగ్గర చూస్తాం. ఎలాంటి టైంలో పక్కింట్లోకి బాగా కాన్సన్ట్రేషన్ అంతా మన పక్కింటి మీదే ఉంటుంది? ఎలాంటి టైంలో? పక్కింట్లో ఖాళీగా ఉంది, ఇప్పుడు ఎవరు రావట్లేదు. పక్కింటి ఖాళీ ఎవరు లేరు. పక్కింట్లో ఖాళీయా? ఎదురింట్లో వరుస గదులు. నువ్వేమన్నా ఏదైనా చిన్న సజెషన్ ఇవ్వగలుగుతావా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరు? అమ్మాయిల్ని ఎక్కువ శాతం నమ్మకూడదు అనేది నా ఒపీనియన్ ఇప్పుడైతే. అంతేనా? అంతే బ్రో. అమ్మాయిల్ని ఎక్కువ నమ్మకూడదు. ఇప్పుడు సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బ్యాడ్ నేమే కదా వీళ్ళ వల్ల. దానికి ఏమంటావు? ఇప్పుడు అంటే సిన్సియర్గా చేసేవాళ్ళు సిన్సియర్గా చేస్తున్నారు, వాడుకొని వదిలేయాలనుకున్న వాళ్ళు కూడా సిన్సియర్గా చేసినట్టు నటిస్తున్నారు. ఏదైనా కనిపెట్టడానికి ఏదైనా సజెషన్ ఇస్తావా? ఇప్పుడు నువ్వు కనిపెట్టేసావు కదా, నన్ను సిన్సియర్గా లవ్ చేస్తుంది మా లవరు అలా. అంటే మనకు ఒక అమ్మాయి మనల్ని సిన్సియర్గా లవ్ చేస్తుందంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. దాంట్లో ఏదైనా 2 చెప్పు.
అది చూస్తే ఈ అమ్మాయి సిన్సియర్గా ఉంటుంది అని అర్థం అమ్మాయి మనతో సిన్సియర్గా ఉంటుంది అంటే తను మనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, తనే కాల్ చేసి మాట్లాడడం, తనే మీట్ అవుదామని పిలవడం, అలాంటివి ఉంటాయి బ్రో. అదే వాడుకొని వదిలేసే వాళ్ళు అయితే అలానే టైం స్పెండ్ చేస్తారు, కానీ మాట్లాడడం తగ్గిపోతుంది రోజు రోజుకి. అది సిన్సియర్ లవ్, ఫేక్ లవ్. ఓకేనా బ్రో, నువ్వు చెప్పు. ఎక్స్పీరియన్స్ లేదు బ్రో. ఎక్స్పీరియన్స్ లేదు కదా నీకు, అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్సే ఉంటారు, నీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఉంటారు కదా ఇలా జరిగి మోసపోయిన వాళ్ళు ఉన్నారు కదా, నీకు తెలుసు కదా అలా జరిగింది బ్రో, అందుకని అలా అయింది. సిన్సియర్గా ఇలా ఉంటే అలా అయి ఉండేది కాదు. ఆ విధంగా చెప్పు. ఫ్రెండ్స్లలో అయితే డబల్ గేమ్ ఆడింది అమ్మాయి. ఒక అమ్మాయి మ్యాక్సిమం మీరందరూ మీకు తెలిసిన స్టోరీలో అందరూ అమ్మాయిలే మెయిన్, అమ్మాయిలే మోసం చేసిన వాళ్ళు అమ్మాయిలే మోసం చేస్తారు. అమ్మాయిలే. అబ్బాయిల సైడ్ నుంచి ఏ తప్పు ఉన్నదంటారా? ఉండదు బ్రో. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఉన్నారు కదా, ఎన్ని కేసులు వచ్చాయి, రేప్ కేసులు కానీ అవన్నీ, దానికి ఏమంటారు? అది అన్ని చేసిన అమ్మాయిలు కాదు కదా, అబ్బాయిలే కదా. బాయ్ బ్రో. నువ్వేం చెప్తావా? ఈ కాలంలో అయితే ఇప్పుడు మీరు చెప్పారు అమ్మాయిలే మోసం చేస్తున్నారని, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది మీరు విన్నారు కదా, రేప్ కేసులో కోల్కతాలో జరిగింది. ఒక వారంలో ఎట్లేదన్నా 32 పైన అయిపోతున్నాయి. మీ అందరికి తెలుసు కదా మొత్తం ఇది జరిగింది. దానికి ఏమంటారు? అప్పుడు అబ్బాయిలు మంచోళ్ళు కాదు, అబ్బాయి తప్పు కాదు, గవర్నమెంట్ తప్పు అంతే. గవర్నమెంట్ తప్ప? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు కాదు కదా చేసేది, అది చేసేది కాదు, శిక్ష మంచిగా ఇస్తే. ఇప్పుడు ఇలా చేసిన తప్పుకి నెక్స్ట్ భయపడాలి చేసేది, ఒకసారి భయపడాలా? అలా ఉండాలి శిక్ష. ఏదైనా ఒకటి చెప్పు, ఇలా చేస్తే బాగుంటుంది వాళ్ళని. అంటే ఇప్పుడు మనం కూడా మనకి ఎందుకంటే మనం కొద్ది గొప్ప చదువుకుంటున్నాం, మనకు ఆ వాల్యూ తెలుసు, అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంది అని కదా. నీకు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది ఈ గవర్నమెంట్ అని ఏదైనా నీకు అనిపించింది? సరే, అలా చేసిన వాడు తల తీసేయాలి. తీసేయాలి ఖచ్చితంగా. నువ్వు చెప్పు. ఆడిని అంటే బతుకుండాలి, దేనికి పనికి రాకుండా ఉండాలి. బతుకుండాలి, ఒకటి తప్పు తెలిసేలా చేయాలి, తప్పు తెలిసేలా. అంతేగాని అలా చేస్తే అందరూ భయపడరు కదా బ్రో. ఒకటి చేసిన తప్పు ఒకటి తెలిసేదాకా అంతే. దేనికి మనకి రాకుండా చేసి ఒకటి తప్పు తెలిసేలా చేస్తాం, ఓడి ఇంకో 10 మంది చేస్తాడు, 10 మంది చూస్తారు కదా. అది. థ్యాంక్ యూ బ్రో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శాస్ టీవీ. ఓకే, థ్యాంక్ యూ బ్రో. కార్తిక్ బ్రో, శివ బ్రో, థ్యాంక్ యూ.